షెడ్యూల్డ్ కులాల వారికి మత స్వేచ్ఛ హక్కును హరించి వేసినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వు షెడ్యూల్డ్ కులములు 1950లోని 3వ పేర అమలులోకి వచ్చినటువంటి ఈ రోజును భారతదేశంలోని యావత్ దళితులు దళిత క్రైస్తవులు నిరసన దినంగా అంటే బ్లాక్ డేగా మేము పాటిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ఢిల్లీ జంతర్ మంతరే కాదు, అన్ని రాష్ట్రాలలోని కేంద్రాలలో మన జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో ప్రతి ఒక్కరు కూడా మరి నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ రోజు అనేక చోట్ల నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేటువంటి విషయంలో మరి ఎందుకు మీరు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నారు? దయతో ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాకాల సమావేశాలు ఏవైతే జరుగుతున్నావో ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలి. ఈ రోజు దేశంలో దళిత క్రైస్తవులు అనేకమైనటువంటి వేదనలు బాధలు గురవుతున్నారు. ఆ బాధలను అర్థం చేసుకోండి. మాకు ఒకటే విశ్వాసం ఉంది, యూపీఏ ప్రభుత్వం తప్పనిసరిగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తారనేటువంటి ప్రగాఢ విశ్వాసం మాకున్నది. దయతో శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, అట్లాగే అన్ని పార్టీల అధ్యక్షులను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయతో మీరు దళిత క్రైస్తవుల బిల్లుకు సంఘీభావం తెలియజేయండి, పార్లమెంట్ లో బిల్లు వచ్చేలాగా చేయండి. లేదంటే మాత్రం ఒకటే తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, ఈ రోజు జంతర్ మంతర్లోనే కాదు దేశవ్యాప్తంగా ఒక మహత్తరమైనటువంటి ఉద్యమ నిర్మాణానికి మేము శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇదే దళిత క్రైస్తవుల ఉద్యమం విషయమై బిల్లు గాని ప్రవేశపెట్టకపోతే రాబోయే రోజుల్లో లక్షలాది మందితో మేము ఢిల్లీని ముట్టడించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. दिल्ली हाई कोर्ट के पूर्व जस्टिस हैं गुलाब कुलजानी साहब, 26 साल है तो नहीं है तो अंग्रेजी में होती है, डिसीजन आता है तो अंग्रेजी में आता है, इतना लंबा तक जाती है लेकिन क्यों नहीं मिलता? वही है అందరూ కర్తాల ధ్వనులతో మన ప్రీతమ నాయకులు వర్తిల్లాలి జైపాల్ రెడ్డి గారి నాయకత్వం, వర్తిల్లాలి జైపాల్ రెడ్డి గారి నాయకత్వం. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ శ్రీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా విషయంలో మనకు మద్దతు ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఈరోజు ఇది మనకు నైతికంగా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు మనకు ఎంతో దూరంలో కూడా లేదనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిజంగా మీరు ప్రతి గోడ మీద రాయాలి. 100 కోట్ల జనానికి చేరవేస్తే నిజంగా మైనారిటీల మీద ఏ ఇటీవలనే హైదరాబాద్ లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మన రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. ఆ సభలో పాల్గొని ప్రసంగించేటువంటి సదవకాశం నాకు లభించింది. ఈనాడు మీరు ఢిల్లీ వరకు వచ్చారు, దూరభారం వరకు వచ్చారు, ప్రయాసలు గుర్తించారు. మీ ఈ రావడంలో ఈ కార్యక్రమంలో మీకెంత పట్టుదల ఉందో, మాది న్యాయమైనటువంటి కోరిక అనేటువంటి విశ్వాసం ఉందో ప్రస్ఫుటంగా కనపడుతుంది. మన దేశంలో ఉండే సామాజిక వ్యవస్థను పరిశీలించినప్పుడు గత 3000 సంవత్సరాలుగా ఇది కులం పైన ఆధారపడినటువంటి సంస్థ. కులం అనేది ఆధునిక యుగంలో ఉండకూడదు. అది సిద్ధాంతం, ఒక ఆదర్శం. కానీ సామాజిక శాస్త్రాల వ్యాప్తి కూడా ఆదర్శము సిద్ధాంతం దృష్టిలోనే పనిచేయాలి.
అసలు సమాజంలో వాస్తవాలు మన సమాజంలో దురదృష్టవశాత్తు కులమే ఇంకా మూలాధారంగా ఉంది. ఈ కఠోర నిష్ఠుర వాస్తవాన్ని మనం గుర్తించాలి. నేను 44 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. 26 వయస్సు నుంచి పోటీ చేస్తున్నాను. నా అనుభవం ఏమిటంటే మన సమాజంలో మతం మారిన కులం మారు. ఇది నేను పుస్తకాల్లో చదివి చెప్పే మాట కాదు. నేను కూడా కుల నిర్మూలన ఆదర్శాన్ని కట్టుబడి కానీ ఈ మధ్యకాలంలో కుల నిర్మూలన అనే క్రమం ఏతుందో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు కొనసాగాలి. ఈ ఉద్యమం కొనసాగాలి. ఈ మధ్యకాలంలో ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో ఎవరు కులం ఆధారంగా వివక్ష గురవుతుండ్రో వాళ్ళకి ప్రత్యేకమైన వస్తువులు కల్పించాలి. మా ఊర్లో చూశాను, మా ఊరు పక్కనే ఒక బ్రాహ్మణపల్లి ఊరు. అక్కడ దళిత క్రైస్తవులు ఉన్నారు, రెడ్డి క్రైస్తవులు. రెడ్డి క్రైస్తవులు రెడ్ల వల్లనే టీవీగా ఉన్నారు. దళిత క్రైస్తవులు మా ఊర్లో ఉండే హిందూ దళితుల వల్ల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమి వ్యత్యాసం. వాళ్ళు ఉండేది కూడా ఊరు బయట. కాబట్టి ఆదర్శాల పేరట, కులరహిత సమాజం అనే ఆదర్శం పేరట కఠోర సామాజిక వాస్తవాలను మనం మర్చిపోతాం. నేను ఇప్పుడు చెప్తున్న మాట కాదు. 20 ఏళ్ళకు ముందు నేను పార్లమెంట్లో చెప్పాను, దళిత క్రైస్తవుల విషయంలో పార్లమెంట్ పెరుగుతూ పూర్తిగా రావాలి. అవసరమైతే దీనికి కూడా ప్రత్యేకమైన చర్య తీసుకోవాలి. నేను పార్లమెంట్ లో చెప్పాను, ఇది మీ ముందు చెప్పే విషయం అంటే. అందుచేత ఈనాడు కూడా నేను పురస్కరణ చేసేది ఏంటంటే ఈ విషయాన్ని పార్టీలు, ప్రభుత్వాలు గ్రహించాలి. ఇప్పుడు ఏ ఒక్క పార్టీ పెత్తనం భారతదేశంలో లేదు. ఇప్పుడన్నా కూడా మిశ్రమ ప్రభుత్వాలు. కాబట్టి సిద్ధాంతపరంగా కొన్ని ప్రధానమైన పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో దళితులకు, దళిత క్రైస్తవులకు కేవలం బీసీ స్టేటస్ ఇచ్చేందువల్ల ప్రయోజనం ఉండదు, కావలసినంత ప్రయోజనం ఉండదు. నేను నా యువజన కాంగ్రెస్ దినాల నుంచి చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో దళితులు, క్రైస్తవులు ఒకటిగానే ఉన్నారు. డెవలప్. కాబట్టి దళితుల మధ్య, దళిత క్రైస్తవుల మధ్య
పెద్ద వ్యత్యాసం ఉన్నట్టుగా చూడడము అది న్యాయం కాదు. ఎందుకంటే దాంట్లో సత్యం. అందుచేత సిద్ధాంతపరంగా సూత్రప్రాయంగా మీ కోరికను సమర్థించేందుకు నేను ఈ సమావేశానికి వచ్చాను. నేను మంత్రిగా రాకూడదేమో, అయినా వ్యక్తిగతంగా నాకుండే అభిప్రాయాలు తెలిపేందుకు వచ్చాను. ఏ సందర్భం వచ్చినా ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు నేను సిద్ధంగా ఉంటాను. ఇంతకుముందు కూడా మాట్లాడాను, చెప్పాను కదా, 20 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో మాట్లాడాను. అదే అభిప్రాయం ఇప్పటికీ కలిగి ఉన్నాను. నేను మీకు అన్ని వేళ సహకరిస్తా అని చెప్పి, మీ నిరసనలో కొంత పస ఉందని, కొంత న్యాయం ఉందని నేను మీ ముందు మనం చేసేందుకు వచ్చినాను. మరి ఈ సమావేశాన్ని గురించి నాకు అవకాశం ఇచ్చేందుకు రాజు గారికి, సామ్యులు గారికి, మిగతా పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం.